నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సిద్ధపడదాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా పేరు వద్దాం. దయచేసి మాట్లాడాలి అన్నప్పుడు మాత్రం తీయండి, మిగిలిన సమయంలో మ్యూట్ లో పెట్టుకోండి. ఎందుకంటే రికార్డింగ్ లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్తున్నారు. అందుకే దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్. వెళ్దాం రండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. 13, 14, 15 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు చదవండి అక్క. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలంలో కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. హల్లెలూయా. నీ ధాన్యం నీ ద్రాక్షరసం నీ నూనె కూర్చుకుందువు. చెప్పండి అన్నమాట. నీ ధాన్యం నీ ద్రాక్షరసం కూర్చుకుందువు, నీ నూనెను కూర్చుకుందువు. ఆమేన్, 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 ఆమేన్. ఇక్కడ చూడండి, మన పూర్ణ హృదయంతో మ్యూట్ లో పెట్టుకోండి. మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయనను సేవించాలట. మనకు అనిపించచ్చు ఈ మాట వింటున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉన్నాను. నేను విశ్వాసంలోనికి వచ్చిన నాటి నుండి నేను ఆయననే ప్రేమిస్తున్నాను. ఆయన తప్ప నేను ఇంకెవరిని ప్రేమించట్లేదు. కనుక నేను కరెక్ట్ గానే ఉన్నాను అని మనకి అనిపించచ్చు. కానీ ఈరోజు ఒక ప్రశ్న మన ముందు ఉంది. నిజంగా పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయముతోనూ ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్న మనల్ని దహించి వేస్తున్న ఒక ప్రశ్న అయింది. ఎందుకంటే దానిని నిరూపిస్తున్న అనేక పరిస్థితులు మన ఎదుట ఉన్నాయి. ఈరోజు హృదయంలో అనేకమైన ప్రయారిటీస్ ఉన్నాయి కదా. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు అంతే వెళ్ళిపోతూ ఉంటాం. అంతెందుకు, ఇశ్రాయేలీల ప్రయాణంలో చూడండి, 3 దినాలు ఆహారం లేకపోతే అప్పుడు లోపల దాగి ఉన్న ప్రేమంతా బయటకు వస్తుంది. కొన్ని దినాలు నీళ్లు లేకపోతే దాహం అవుతున్న సమయం, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, ఉన్న స్థలంలో దాహం అవుతుంది. అప్పుడు లోపల ఉన్న స్వభావం ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. దానిని వారు ఎలా చూపించారు?
సనుగుళ్ళతోనూ మోషేని తిట్టడంలోనూ ఇలా చూపించారు. సరే, అప్పుడంటే ఏమీ లేదు కాబట్టి చూపించారు. మరి మోషే కొండపైకి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దేవునితో కింద ప్రజలు ఏం చేశారు? తినుటకు ఆడుటకు లేచారు. అప్పుడేం కరువు వచ్చింది? అప్పుడు కరువు రాలా, అప్పుడు వారికి తిండి ఎక్కువైంది. నేను ఏమంటున్నా అంటే ద హైయెస్ట్ ఎక్స్ట్రీమిటీస్ లో, ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ లో మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రయారిటీస్ లో మార్పు రాకుండా మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వగలగాలి. రెండవది, నన్ను ఎవరు చూడట్లేదు అన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, అది మన ఒరిజినాలిటీ. అందులో కూడా ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆయన అడుగుతున్న లెవెల్ ఎటువంటిదంటే కొంచెం స్థలం కాదు. అయ్యా, నీ ఇంటిలో ఒక చిన్న చైర్ వేస్తే దాని మీద కూర్చుంటాను అనట్లా. అయ్యా, నీ ఇంటిలో ఒక పావు భాగం నాకు ఇవ్వు, మిగిలిన 3 వంతులు నీ ఇష్టం అనట్లా. మన బ్రతుకులు నేడున్నట్టుగా ఒక ఆదివారం దేవుడికి, మిగిలిన 6 దినాలు మన ఇష్టానుసారంగా బ్రతకడానికి అన్నట్టుగా ఆయన యాక్సెప్ట్ చెయ్యరు. ఆయనకు కావాల్సింది ఏంటంటే పూర్ణ హృదయం, పూర్ణాత్మ. చెప్పండి, ఏమేం కావాలి? పూర్ణ హృదయం, గట్టిగా చెప్దాం. ఏమేం కావాలి? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ. పూర్ణ హృదయము, పూర్ణాత్మ ఆయనకు కావాలి. అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా హృదయం మొత్తం ఆయనకే కావాలట. ఈరోజు మనం అనేక థింగ్స్ కి ప్రయారిటీ ఇస్తున్నాం. కొంతమందికి కడిపేవారి దేవుడు అర్థం, ఫుడ్ కోసం దేవుడిని కూడా వదిలేసే పరిస్థితులు. చూడండి, భోజనాలకు టైం అయిపోతుందని వాక్యానికి టైం తగ్గించామనుకో, అప్పుడు ప్రయారిటీ ఎవరికి ఇచ్చినట్టు? ఫుడ్కి ఇచ్చినట్టు. అప్పుడు దేవుని ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నది ఆ ఫుడ్ అన్నమాట. మన వాక్యం డీప్ గా చదువుకుంటున్నప్పుడు మనుషులు గుర్తొస్తారు కదా, అప్పుడు మనం వెంటనే ఆ మనుషులకి ఫోన్ చేయడమో లేదా వాళ్ళని కలవడమో చేసి మనం ఈ దేవునికి ఇచ్చే ఏకాంత సమయాన్ని అటు డైవర్ట్ చేసుకుంటున్న అనేక పరిస్థితులు ఉన్నాయి కదా. అప్పుడు మనం ఆయనకి పూర్ణమైన ప్లేస్, సంపూర్ణమైన ప్లేస్ ఆయనకి ఇవ్వలేదని అర్థం. గ్రహిస్తున్నామా? గ్రహిస్తున్నాం. ఇటువంటి ట్రాప్స్ అనేకములు వస్తాయి. కరెక్ట్ గా మనం ప్రేయర్ లో కూర్చున్నప్పుడు మనకి ధనాశ అనను గాని వాటికి సంబంధించిన అనేక కార్యాలు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాక్యానికి ఇవ్వాల్సిన సమయం తగ్గించి వాటికి ఇస్తూ ఉంటాం. అప్పుడు మనం ఫుల్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చినట్టు? ఆ సంబంధమైన విషయాలకి ఇచ్చినట్టు. ఇలా అనేక సార్లు ఓడిపోయిన జీవితం ఇంకా చాలు. ప్రభు కొరకు అని మనం పూర్తిగా మన హృదయాన్ని సమర్పించుకోవాలి. మరి ఎప్పుడు వాక్యంలోని కూర్చుంటే మరి పనులు ఎప్పుడు అవుతాయండి? అవును, నువ్వు ఎప్పుడు వాక్యంతోనే ఉండడం అంటే ఒక మూలకెళ్ళిపోయి బైబిల్ చదువుకుని కూర్చోమని కాదు నాన్న. మరి ఇశ్రాయేలీల కాలంలో వారికి ఏ బైబిల్ ఉంది? వారు బ్రతికి దేవుడిచ్చిన కాలం మొత్తం రాస్తే బైబిల్ అయింది.
ఒక చరిత్ర మొత్తాన్ని రాసి, మనమేం చేయాలో రాసి, ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క ఉద్దేశములు అన్ని కూడా కలిపి రాస్తే మన చేతిలో ఈరోజు బైబిల్ గా ఉంది. అబ్రహాం కాలంలో బైబిల్ ఎక్కడిది? హనోకు కాలంలో బైబిల్ ఎక్కడిది? మరి వాక్యంతో ఎలా నడిచారండి వారందరూ? మరి దేవుని ఎలా ప్రేమించారండి? ఎలా విశ్వసించారండి? ఒక్కసారి ఆలోచిద్దాం. వింటున్న వాక్యం జీవితంలో పాటించడానికి దేవుడు సమయం ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. విత్తబడిన ఒక విత్తనం ఫలించడానికి ఎలాగైతే ఒక రైతు టైం ఇస్తున్నాడో, పొలంలో దుక్కి నీళ్లు పోసి ఎదురు చూస్తున్నాడో, కొట్లల్లోనికి కూర్చుకోవడానికి ఎలా ఎదురు చూస్తున్నాడో, అలాగే ప్రభు కూడా మనల్ని బట్టి ఫలములను ఎదురు చూస్తున్నారు. ఆయనకు కావలసినంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ గా ఇస్తున్నారు. మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మన బాధ్యత ఏంటి? మనం ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడమే ప్రస్తుతం మనకున్న బాధ్యత. అందుకే ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా, నా ప్రయారిటీస్ అన్నిట్లో మీకు మొదటి స్థానం, సంపూర్ణమైన స్థానం ఇవ్వలేకపోయాను, క్షమించండి. ఇక మీదటైనా నేను పూర్ణ హృదయముతో, రెండోది పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించి సేవించి మీరిచ్చు ఆజ్ఞలను జాగ్రత్తగా విని గైకొంటానయ్యా అని ఆయన సన్నిధిలోనికి చేరదామా? ఒక్క మాట ఆలోచించండి. ప్రార్థనలోనికి వెళ్ళడానికి ముందు ఆయన చెప్తున్న మాట, ఆయన ఇచ్చిన ఆజ్ఞలనట జాగ్రత్తగా వినాలట. మనం కనీసం ఒక ప్రేయర్ పాయింట్ వినలేకపోతున్నాం. మనం ఏం చేయలేకపోతున్నాం? ఒక ప్రేయర్ పాయింట్ వినలేకపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ వినండి. ఈ కబోర్డ్ లో బోలెడన్ని బాటిల్స్ ఉంటాయి కదా. ఒక బాటిల్లో కారం, ఒక బాటిల్లో ఉప్పు, ఒక బాటిల్లో షుగర్ అన్ని ఉన్నాయి కదా. నువ్వు ఇప్పుడు టీ పెట్టుకున్నప్పుడు వేయడానికి బాటిల్స్ అన్నిట్లోని తీసి అన్ని వేసేస్తావా? కారము, చింతపండు ఉన్న బాటిల్స్ అన్ని వేసేస్తావా? ఏది కనిపిస్తే అది వేసేస్తావా? షుగర్ మాత్రమే వేస్తావా? ఏం వేస్తావు? ఇప్పుడు ఏ టీ అయితే చేస్తున్నామో దానికి ఏదైతే అవసరమో అదే కదా వేస్తావు. మరి ప్రార్థనలో అన్ని ఎందుకు కలిపి ఇచ్చిన పాయింట్ తప్ప చేసేస్తున్నావు? అంటే ఏంటి తెలుసా? అన్ని కలిపేస్తున్నావు. గురి చూసి ఒక్క దాన్ని కొట్టమని చెప్పినప్పుడు బోయవాడు ఏం చేస్తాడు తెలుసా? కరెక్ట్ గా దాని మీదనే గురి చూసి ఆ స్టోన్ లేకపోతే ఆ వేయవలసిన బుల్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గురి చూసి కొడతాడు. అలా కరెక్ట్ గా ఒక పాయింట్ ప్రభు ఎందుకు ఇస్తున్నారు తెలుసా? అది ఆ పాయింట్ ఇక మన జీవితంలో నెరవేరిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇచ్చిన కరెక్ట్ పాయింట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఈరోజు ఆలోచించాం. మన ప్రార్థనలో మార్పులు తెచ్చుకున్నాం. ఈరోజు ఒకటి ప్రార్థన చేద్దాం. అయ్యా, నిన్ను పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను నేను హృదయంతోను నేను ప్రేమించలేకపోతున్నా. కొంచెం ప్లేస్ నీకు ఇస్తున్నా, కొంచెం ప్లేస్ మనుషులకి ఇస్తున్నా, కొంచెం ప్లేస్ నీకు ఇస్తున్నా, కొంచెం ధనంకి ఇస్తున్నా, కొంచెం నీకు ఇస్తున్నా, కొంచెం నా కడుపుకి ఇస్తున్నా, అర్థం నా ఆహారానికి ఇస్తున్నా, జీవన సంబంధమైన వ్యాపారాలకు ఇస్తున్నా, లేదా నా సమస్యలకి ఇస్తున్నా, ఇంకేదో కావాలని ఆశపడుతున్న సన్నిధిలోనికి వస్తున్నా. అలా కాకుండా నేను పూర్తిగా సంపూర్ణంగా నీకు లొంగిపోతూ ఆయన నిన్నే ప్రేమించేటట్లుగా నేను ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను అన్న వారు ఎవరైనా ఉంటే ప్రార్థన అందుకోండి.
హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు ప్రభా. వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. హల్లెలూయా. నాయనా నా తండ్రి ప్రభా, నిన్ను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రభా నా తండ్రి, నేను పూర్ణ హృదయంతోనూ మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నానయ్యా. నాయన కొంచెం ప్లేస్ మీకు, కొంచెం ప్లేసు నాయన కడుపుకి, కొంచెం ప్లేస్ మీకు, కొంచెం ప్లేస్ నా తండ్రి ప్రభా జీవన సంబంధమైన వ్యాపారాలకు సమస్యలకు ఇస్తున్నామయ్యా. నాయనా తండ్రి నన్ను క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన నా తండ్రి ప్రభా, ప్రతి సమస్య నాయన మేము పూర్తిగా నీకు లొంగిపోచున్నాము తండ్రి. ఈ రోజు తీర్మానం తీసుకుంటున్నామయ్యా, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రేమించుటకు నా తండ్రి ప్రభా పూర్తిగా ప్రాణాత్మ దేహములతో లొంగిపోచున్నాను ప్రభా. నాయన నా తండ్రి మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి ప్రభా. ఆయన ఇక మీదట మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని సేవించేవారుగా, మీ ఆజ్ఞను పాటించేటువంటి వారుగా, జాగ్రత్తగా మీ ఆజ్ఞలను వినేటువంటి వారుగా నాయన నా తండ్రి మా ప్రయారిటీస్ అన్నింటిలోనూ నా తండ్రి ప్రభా పూర్ణమైన స్థానము నీకు మాత్రమే ఇచ్చి నాయన మిమ్మల్ని సేవించేటువంటి కృప మాకును మాకందరికి ఈ దినమున దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీకు మాత్రమే లోబడి జీవించే జీవితంలో మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రెండోది, నేను మీకిచ్చిన ఆజ్ఞలను లేదా మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా గైకొనిన ఎడల, ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా విని వాటిని మనం పాటించాలి. మొట్టమొదటిగా వినాల, జాగ్రత్తగా వినాలి. చెప్పండి, ఏం చేయాలి? వినాలి. మనం ఏం ఆశపడుతున్నామో తెలుసా? మనం చెప్పింది ఆయన వినాలి. మన ప్రార్థనలన్నీ మనం ఏం చేస్తున్నాం? మనం అడిగింది, మనం చెప్పింది ఆయన వినాలని ఆశపడుతున్నాం. మనం ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి, మనం మాత్రం కావాల్సినవి అన్ని చెప్పేసి వాళ్ళు మాట్లాడే లోపల ఫోన్ పెట్టేస్తే ఎలా ఉంటది? 10 నిమిషాలు మాట్లాడావు, 9 నిమిషాల 59 సెకండ్ల వరకు నువ్వే మాట్లాడావు, నీకేమేం కావాలో అన్ని చెప్పేశావు. ఆయన ఇదిగో బిడ్డ అని చెప్పే లోపల ఆమె నన్ను కట్ చేసావు. ఏమొచ్చింది దానివల్ల? ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అర్థం రెండు కావాలి. మనం విన్నపాలు చెప్పొద్దని కాదు, మనం విన్నపాలు అడగద్దని కాదు, కృతజ్ఞతాపూర్వకంగా అడగాలి. అడిగితే ఆయన కాదనక ఇస్తానంటున్నారు. ఆ మాటకు వస్తే స్నేహితులు అని పిలుస్తున్నానని చెప్పి నా పేరట మీరు తండ్రిని అడగమనే చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారో దాన్ని వినకుండా అడగద్దు. ఆయన ఆజ్ఞలు ఏంటో కనుక్కోకుండా, వాటిని వినకుండా, వాటిని పాటించకుండా అడిగి ప్రయోజనం లేదు. ఎందుకు ప్రభు ఇంత సీరియస్ గా ఈ ఆజ్ఞను లేదా ఈ వచనాన్ని ఇలా రాయించి ఆ తర్వాత ఈ విషయాలు రాశారు? అది మనం ఈరోజు గ్రహించాలి. ఆయనను నిజంగా ప్రేమించి ఆయనను సేవిస్తే మనం ఎలా మన ధాన్యంను, మన ద్రాక్షారసమును, మన నూనెను కూర్చుకుంటాం. ఇది ఈరోజు మనం ధ్యానించుకొని దాన్ని బట్టి ప్రార్థనలోకి వెళ్దాం అని చెప్తున్న మాట చూడండి. జాగ్రత్తగా వింటే మీ దేశమునకు వర్షం ఇస్తానంటున్నారు. ఎందుకు అంటే ఆయన పొలం ఆకాశ వర్ష జలం తాగుతుందట. ఆయన వ్యవసాయకుడుగా ఉండి
తండ్రి చేతిలో ఉన్న, లేదా తండ్రి ఆజ్ఞ ఇస్తే కదలడానికి రెడీగా ఉన్న ఆకాశ వర్ష జలం కదులుతుంది. ఆయన ఆయా కాలాల్లో వర్షాన్ని ఇస్తారట. ఆయన ఆయా కాలాల్లో ఏమిస్తారట? వర్షాన్ని ఇస్తారట. ఆయన వర్షాన్ని దయచేయకపోతే వర్షం రాదు. నదులు ఉన్నాయి కదా, పర్వాలేదు అని వాటి మీద ఆధారపడిన కాలం చాలు. నదుల మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసా? నువ్వు విడిచి వచ్చిన ఐగుప్తు వంటిది కాదు ఇప్పుడు నేను ఇస్తున్న దేశం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక చిన్న అవసరత వచ్చింది, నీకు వెంటనే కనిపిస్తున్నది బ్యాంక్ బ్యాలెన్స్ అనుకో. ఒక చిన్న అవసరత వచ్చింది, మన కంటికి వెంటనే కనిపిస్తున్నది హాస్పిటల్ మాత్రమే దిక్కన్నట్టుగా అనుకో. అప్పుడు మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? మనకున్న రిసోర్సెస్ మీద ఆధారపడుతున్నట్టు. పూర్తిగా ఆయన మీద అనుకున్న అనుభవం కాదు. అందుకే ప్రభు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఏమీ లేకుండా చేసి ఆధారం నీవేనయ్యా అనే ఒక అనుభవంలోనికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆలోచించండి. విస్తారమైన ధాన్యం కలిగిన కాలం యోసేపు కాలంలో ఉండింది. కరువు కాలం కూడా వచ్చింది. మరి ఈ ధాన్యం అంతా కూర్చుకొని కరువు కాలం వరకు కూడా ఉంచుకునే ఆలోచన దానికి ఎలా పుట్టిందండి? దేవుడు అనుగ్రహించారు. అంత జ్ఞానంను దేవుడు అనుగ్రహించారు. ఆ టైంలో ఫరో కూడా ఒప్పుకున్నాడు, దీనిని చేయ సమర్థుడు నువ్వు మాత్రమే అని. రాజుగా నేను పేరుకి ఉంటాను కానీ మిగిలినంతా నువ్వే చెయ్యని అప్పగించేశాడండి. ఎలా సాధ్యమైంది ఇదంతా? తాను కలిగి ఉన్న దేవుని యొక్క మహిమను అక్కడ ఉన్న రాజు గుర్తుపట్టేటట్టుగా యోసేపు ప్రవర్తన ఉంది కనుక. ఆయా కాలంలో దేవుడు వర్షమును ఇస్తారట. తొలకరి వానను, కడవరి వానను ఇస్తారట. దేనికి? ఫలించడానికి. అందువలన ఆయన ఇచ్చే వర్షము వలన నువ్వు ధాన్యమును, ద్రాక్షరసమును, నూనెను కూర్చుకుంటావు. ఈ మాటలు వాగ్దాన పూర్వకంగా రిసీవ్ చేసుకోవాల్సిన సమయానికి వచ్చాం. ఎందుకు తెలుసా? ఒక కాలంలో కరువు వచ్చింది కదా, యోసేపు కాలంలో ధాన్య విషయమై కరువు వచ్చింది. దేవుడు దాన్ని సస్టైన్ చేయడానికి ముందున్న 7 సంవత్సరములు ధాన్యాదులతో నింపి, ప్రపంచమంతా కరువు వచ్చినా సరే ఐగుప్తు దేశంలో ధాన్యం అలా ఉండేటట్టుగా గొప్ప జ్ఞానంతో నడిపించారండి. అలా కరువు కాలంలో కూడా ధాన్యంను అనుగ్రహించిన దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి ద్రాక్ష రసం గురించి ఆలోచించండి. మొదటి సూచక్రియ అని చెప్పబడుతున్న క్రియల్లో కానా విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అలాంటి సమయంలో కూడా శుద్ధీకరణ ఆచారం కొరకు పెట్టిన 6 రాతి బాణల్లో నీళ్లను నింపినా సరే ద్రాక్షారసం అనుగ్రహించిన దేవుడు. ఆమేన్. నేనేమంటున్నానంటే, నీకు
ఆయనే వ్యవసాయకుడుగా ఉన్న సమయం నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. బట్ ఆ కార్యం జరుగుతుంది. ఎంతగా జరుగుతుందంటే చూడండి, ప్రవక్తల శిష్యుల్లో ప్రవక్త చనిపోయినప్పుడు తన భార్య కొంచెం నూనె మాత్రమే ఉంది, ఇంకేమీ లేదయ్యా అని చెప్పుకుంటున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, అన్ని బాణలు తీసుకొని రా, ఆ కొంచెం నూనె పట్టుకొని రా అని ఆ కొంచెం నూనెతోనే పోస్తున్న సమయం పాత్రలు ఇంకా లేవన్నంత వరకు కూడా ప్రతి పాత్ర నింపబడింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఫ్లో? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫ్లో? ఆయన చేయ సమర్థుడు, ఆయన సమస్తమును చేయ సమర్థుడు. ఒక్కటే మనం ఆయన మీద ఆధారపడాలి. ఒక్కటే మనం ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. ఒక్కటే ఆయన ప్రేమించాలి. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ఆయన ప్రేమించి సేవించి ఆయన చుట్టూ ఆయన ఇచ్చే ఆజ్ఞలను గైకొనాలా. మొదటగా వినాలా, విని దాని ప్రకారం చేయాలా. అప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానం, ఆయన ఆకాశం తెరిచి వర్షమును ఇస్తారట. అది తొలకరి వానగాను కడవరి వానగాను ఆయన ఇస్తారట. అలా ఇచ్చినప్పుడు మనం ధాన్యమును, నూనెను, ద్రాక్షారసమును కూర్చుకుంటాం. నీ కంటికి నీరుగా ఏమి కనపడట్లేదేమో, అది లోకమిచ్చు నీరు కాదు. నీ కంటికి శాంతిగా కనపడట్లేదేమో ఏ సిచ్యువేషన్స్ కూడా, అది లోకమిచ్చు శాంతి కాదు. ఆయన ఇచ్చు సమాధానం లోకమిచ్చు సమాధానం కాదు. నీకు లోకంలో ఆనందం, సంతోషం అనేకములు ఉండొచ్చు, అవి లోకం ఇచ్చు సంతోషం, ఆనందం వంటిది కాదు. ఆయన సన్నిధిలో ఉండే ఆనందం, సంతోషం ఖచ్చితంగా వాటికి వీటికి వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసమో తెలుసా? ఎంత వ్యత్యాసమో తెలుసా? ఈ వర్షం కురుస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నది ఏది అయిపోదు నాన్న. నీ ధాన్యం అయిపోదు, నీ నూనె అయిపోదు. లోకంలో 1 కిలో బియ్యం ఉన్నాయండి. నువ్వు ఈరోజు ఆ కిలో వండడానికి ఆ గిన్నెలో నుంచి తోడావు, ఆ బియ్యం ఒక్క గింజ కూడా లేకుండా వేసావు, వండావు. రేపటికి ఉంటదా? ఉండదు. కానీ ప్రభు దగ్గర అలా కాదు. ప్రభు ఇది 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 హెవెన్లీ రూల్. ఇది ఎటువంటిది తెలుసా? ఇది అటువంటిది కాదు. తీసే కొద్ది వస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా సరిపోయినాయండి? ఎలా సరిపోయినాయి? తీస్తున్న కొద్ది వస్తున్నాయి. బండలోని నీరు ఎలా సరిపోయింది? ఏది అయిపోదు. నువ్వు ఇస్తున్న కొద్ది వస్తుంది. మనం మన కోసం అని దాచి పెట్టుకున్న 3 వంతులు మనకి ప్రయోజనకరంగా ఉండవు. మనం మన కోసం అని ఖర్చు పెట్టుకుంటున్న పీరియడ్ కాలం మన కోసం ఉండదు. మనం దేవుని కోసం అని పూర్ణ హృదయం నిలబడే వారిగా మారిపోదాం. సంపూర్ణంగా మన హృదయంలో ఒక మార్పును ఈరోజు మనం చూడాలా. మన జీవితాల్లో ఒక మార్పు చూడాలా. ఎంతకాలం ఉంది నాన్న మన ముందు?
ఇంకొక 50 సంవత్సరాలు బతుకుదామా? ఇంకొక 200 సంవత్సరాలు అయితే బతికేస్తామా? మన దినములు ఎన్నో మనకి తెలియదు. చెప్పండి ఆ మాట. మన దినములేదో మనకు తెలియదు, ఎన్నో మనకు దినములు ఎన్నో మనకి తెలీదు. తెలియదు. అట్లీస్ట్ ఈ వాక్యం వింటున్న ఈ రోజైనా ఈ తీర్మానం తీసుకుందాం. దేవుడిస్తున్న వాగ్దానం గొప్పది అంటున్నా నేను. నీ కంటికి తొలకరి వర్షం, కడవరి వర్షం కాలంలో నువ్వు లేవా? నీకు ఏ వర్షం కనబడట్లేదా? డోంట్ వరీ. నీ బుడ్డులో నూనె అయిపోదు, ఆ తొట్టిలో పిండి అయిపోదు. అలా నడిపించగల సమర్థుడు. కరువు వచ్చిందా? అయితే ఖచ్చితంగా ఎక్కడో సమృద్ధి వెయిటింగ్. ఆమేన్. ఆమేన్. మన కన్నులు దాని వైపు దేవుడు తీసుకుని వెళ్తారు, ఆ సమృద్ధి వైపు తీసుకుని వెళ్తారు. రానున్న కాలంలో రాసి పెట్టండి, ధాన్యం, ద్రాక్ష రసం, నూనె సమృద్ధిగా ఆయన దయచేయబోతున్నారు. ప్రపంచమంతా కరువును అనుభవిస్తున్నా నువ్వు కరువు చూడవు నాన్న. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.